వినపడుతుందా? ఇప్పుడు చెప్పండి, మీ వాయిస్ వినపడుతుంది. 800 కిలోమీటర్లు నాన్ స్టాప్ ఇంజన్ ఆపకుండా పోయినా బండి. సూపర్ అన్న, సూపర్. కొడితే ఒక టీ స్టాల్ కాడ ఆపి బానంత లేపి చెక్ చేసిన ఇంజన్ ఇంత హీట్ కాలే బండి. అసలు హీటే కాలే. బండి కొద్ది కూడా హీట్ కాలే. ఓకే. ఇంజన్ అయితే నెంబర్ 1 ఉన్నా, నువ్వు ఏమన్నా చెప్పు కానీ. హైవేలో పైన కలర్ బోలర్ అంటే దాని పెద్ద లెక్క చేయడంలే కానీ ఆ కలర్ వస్తుంటాయి పోతుంటాయి. గోల్డ్ కలర్ కొంచెం రేరు. అది కాదన్న, ఎక్స్ప్రెస్ హైవేలో ఎంత స్పీడ్లో పోయినావు? 120 అన్న. 120 సరిపోయింది కదా, స్పీడ్, పవర్, ఏసీ ఇవన్నీ. బండి 120 కాదు, లేస్తా ఉంటే లేస్తుంది బండి. మొత్తం ఖర్చు ఎంత వచ్చింది అన్న? ఫ్లైట్ ఛార్జీలు తీసేసాయి. నీకు వచ్చి బండి అను మన ఏమంటారు ట్రాన్స్పోర్ట్కి మొత్తం ఎంత ఖర్చు వచ్చింది? 238 బండి అన్న. పెట్రోల్ 8,000, ఆడ 9,000 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అవన్నీ ఇచ్చిన కదా. అదే అంటే జనరల్ సర్వీసింగ్ అవి మొత్తం అన్ని చేయించుకున్నారు. 50 పడ్డదన్న నాకు బండి అయితే. ఇంకొక ట్యాక్స్ కూడా పడుతుంది మీకు 42 వరకు మధ్యలో, 38 నుండి 42 మధ్యలో పడుతుంది. తర్వాత మరి మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మరి మీ ఊరు నుండి ఎవరినో నువ్వే చెప్పాలి మరి బండి ఎట్లుంది ఏంటి. చెప్పడానికి నేనే తీసుకొని వస్తాను ఢిల్లీకి. మధ్యాహ్నం ఫోన్ చేసి నేను కూడా వస్తా తీసుకుపోతా అంటే నువ్వు టికెట్ బుక్ చేసుకో, అన్నకు ఫోన్ చేసి అన్నప్పుడు పోదాం మనం అని చెప్పిన. అదే 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 నేను తీసుకొస్తాలే అన్న, ఎందుకు కావాలంటే నేను డైరెక్ట్ తీసుకొని వచ్చి నీకు హైదరాబాద్ చేస్తా అంతే. అదే 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 థ్యాంక్ యూ అన్న. రిసీవింగ్ బాగుందా నాది? అన్నా నా రిసీవింగ్ బాగుందా అంటున్నా. మంచిగానే ఉందన్నా, ఇబ్బంది రూమ్ ఇచ్చినావు. ఇక మాకు ఏం లేకుండా ఏం లేదన్నా, అకామిడేషన్ బాగుంది మాకు అంతే. మాకు మెయిన్ ఇంపార్టెంట్ అది ఒకటే. ఇక తిండి అంటే అందరితో పాటు మనం తింటున్నాం కానీ సరే అది పర్సనల్, ఎవరు పర్సనల్ రాలేదు, అది ఎవరు నచ్చితే అది తింటారు. కాకపోతే మాకు అలా తిండి నచ్చలే. అదే అదే తిండి ఒకటి బాగా ఇబ్బంది పడతాను. నేను కూడా తినలే 2 రోజులు ఫుడ్ ఏమి. కళ్ళు తిరిగి నాకు బీపీ లో అయిపోయి చలి జ్వరం ఇవన్నీ వచ్చేసినాయి. అక్కడ వాతావరణం బాగాలేదు కదా. మొత్తానికి క్షేమంగా వెళ్ళినారు. నీ వెనక ఒక దోస్త్ వచ్చిండు. ఆ దోస్తుని రమ్మను. పోతే 20,000 పోతాయి. 20,000లో కూడా ఏదన్నా అయితే నాకులంటాడు, ₹1 సహాయం చేస్తాడు. ఈ ఢిల్లీ వాళ్ళని డైరెక్ట్ గా నమ్మి దూకద్దు. అదే అదే మనోడికి చెప్పు ఏంటంటే, ఎందుకంటే వచ్చిన కార్ తీసుకున్నావా పోయినావా అంతే. మనోళ్ళు ఒకళ్ళు ఉంటే ఏంటంటే కాగితాలకు సంబంధించింది కానీ అది ఇది మనకు కొద్దిగా మంచిగా ఉంటది అట్లా. అదే ఏం లేదులే కానీ అంటే చెప్పడం బాధ్యత. ఎందుకంటే నువ్వు చాలా పెద్దోడు అన్న వయసులో, నీకు ఆయనకి తేడా ఉంది వయసులో. ఉడుకు రక్తం కదా, ఏదో సాధించాలి అన్న ఇదితో ఉంటది. ఓకే అన్న. మనకు అంత ఓపిక లేదన్నా, డీలు చేసి అంత ఓపిక లేదు మనకు. మన ఫ్రెండ్స్ లా సర్కిల్ లా కార్ కావాలంటే డైరెక్ట్ నీ దగ్గరికి తీసుకొని వస్తుంది అంతే. ఇక అదే అదే ఇది మన ఛానల్ పేరు ఏంటి తెలుసుగా? ఆర్ఆర్ ఛానల్ అన్నారు కదా. ఆర్ఆర్ కార్స్ చెప్పాలి. ఎవరు అడిగినా ఆర్ఆర్ కార్స్ తెలుగు అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో చూసుకోండి, నచ్చితే తీసుకోండి, నమ్మకం ఉంటే డబ్బులు వేసేయండి, లేదు అంటే చూసుకోండి, అంతేకన్నా. అంతే అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ అన్న. ఓకే, నువ్వు మాట్లాడేదంతా చెప్దామని నిన్న ఫోన్ చేసిన నీకు. నైట్ 7:30కి చేసిన నిన్న. ఆల్రెడీ మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నప్పుడు చేసిన నీకు. అదే అదే నాకు ఒంట్లో బాగోక పడుకున్నా అన్న, రెస్ట్ తీసుకున్నా. నేను వచ్చేసిన ఫ్లైట్ లో వచ్చేసిన, నాకు చేతగట్లే, ఇది కాళ్ళు చేతులు కూడా లేకలేకపోతున్నా. ఇది అంతేలే, వస్తే ఒకేసారి ఎఫెక్ట్ అవుతుంది, లేదంటే నాకు అసలు ఏం చేసినా రావు. రోడ్డు బాగాలేదు కానీ ఒళ్ళు హూనం అయిపోయింది అన్న అసలు. ఇక 10,000 పోతే పోయినాయి కానీ ట్రాన్స్పోర్ట్ వేసుకోవడమే మొత్తం. అంటే నీకు అయిన ఖర్చుతోనే ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోయింది, కాబట్టి నువ్వు ఫ్లైట్ టికెట్ ఎక్కి వెళ్ళిపోతే బెస్ట్. కాకపోతే ఏంటంటే ఈ బండి చక్కదనం ఏదో చూద్దామని వచ్చినాం మేము. దూల తీరిపోయింది, చక్కదనం బానే ఉంది కానీ ఒళ్ళు హూనం అయిపోయింది. అది ఏమైనా ఇబ్బంది, బండి ఏమైనా ఇబ్బంది కలిపితే సరే చేసుకోవడానికి ఉంటది కదా. అదే అదే పోలీసు వాళ్ళకి భలే 500 ఇచ్చి తప్పించుకున్నావన్నా. 500 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పిన. ఓవర్ యాక్షన్ చేసిర్రా? చేసిండు, కాగితాలు ఉంచుకుండు, నా ఒరిజినల్ లైసెన్స్ తీసుకుండు, జిరాక్స్ లేదు. అయితే నేను ఒకటే చెప్పిన,
కోర్టుకు అంటే కోర్టుకు పోదాం, స్టేషన్ కంటే స్టేషన్ పోదాం. ఫస్ట్ అయితే నాకు నువ్వు అన్నం తినిపిస్తావా, బిర్యానీ తినిపిస్తావు, తినిపి నా కార్ లో వెనకాల కూర్చో, ఏసీ వేస్తా, తీసుకొని పోతా, ఆడికంటే ఆడికి వస్తా నేను. అంతకు మించి నా దగ్గర ₹1 లేదు, ఇచ్చినావా 500 ఇస్తా తీసుకో, లేదంటే మేరకనే ₹1 भी नहीं है, आप जो कर लेना है वो कर लो, मैं जो करना है मैं भी वो कर लेता हूँ, भाई बोलियो. కేల్కతన్ దుకాణం బంద్. అయితే మెయిన్ అందరూ పాపం రోడ్డుకి రావాలంటే ఇదే ఈ బాబాయిలతో చికాకు ఉంటది మహారాష్ట్రలో అని చెప్పి రారు. అదనమాట. పెద్దగా ఇబ్బంది ఏం లేదా, వాళ్ళు పెద్ద పురుషుడు గారు ఏం కాదు, ఆడు మాకు కొద్దిగా గట్టిగా మాట్లాడితే ఆడు బ్యాకే ఆడు. అయినా నువ్వు మరి నాకు మంచి ఆకలి అవుతుంది, నేను 120 స్పీడ్ లో ఉన్నా, ఎదురుగా అట్టిన తిట్టాడు, 2 చేతులు పెట్టి తాపిండు బండి, దగ్గర పోయి బ్రేక్ వేసిన, కెమ్ చలా రే గాడి అంటున్నాడు, తుమ్ కెమ్ టైర్ రోడ్ పే బీచ్ రాస్తే మే కెమ్ టైర్ ब्रेक नहीं है तो लग गए तो उड़ जाते तुम, आना नहीं तो पूरे गाड़ी बाजू को रुका, तेरा आरसी वो निकाल बोल रहे, आरसी इन्शुरेंस ఇచ్చినా కదా, లైసెన్స్ ఇచ్చినా, నువ్వు బండి కొనుక్కొస్తున్నావు నాయన, నీ ఎన్ఓసి ఏది, అది నీ బండి కొనుక్కొస్తుంది, అది ఏది నాది కాదు ఈ బండి, నేను డ్రైవర్ని, పక్కన ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ ఉండు, డ్రాప్ హైదరాబాద్ లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నా నేను, నీకు అంత డౌట్ ఉంటే నేను ఫోన్ చేస్తా, ఓనర్ తో మాట్లాడుకో, అంతే. ఇక నా దగ్గర అయితే ₹1 లేదు, 12,000 కట్టాలి, 12,000 కాదు, ₹12 కూడా లేవని చెప్పిన. అదే అదే సరే. ఇప్పుడు నీకు నెక్స్ట్ టైం ఏదైనా బండి కొన్నప్పుడు బండి నచ్చింది, పెద్ద బండి అయితే బై రోడ్డుకి వెళ్ళు, చిన్న బండి అయితే కంటైనర్కి, అంతే కదా? అంతే అన్న. ఇప్పుడు చిన్న బండి ఎట్టుంది, దీని కథ ఏంది, వ్యవహారం ఏంది అని చెప్పి తీసుకుపోయినావు, ఇక నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, అంతే కదా? అవునవును. నేను హైదరాబాద్ లో షోరూమ్ లో చూపించిన, ఇంజన్ కూడా చూపించిన, ఏమన్నారు? ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పారు. అదే అదేలే, చిన్న బండి, నువ్వు తీసుకున్న బడ్జెట్ కి ఆ క్వాలిటీకి సంబంధం ఉండదు వాస్తవానికి, కార్ అందుకే తీసుకున్నా నేను. చిన్న బండి, ఈ డ్యామేజ్లు, ఈ బంపర్లు చూడలే నేను, ఇంజన్ ఒకటే చూసుకున్నా, నేను ఆడ కూడా చూసుకున్నా, కొద్ది గొప్ప అవగాహన ఉంది మనకు బండ్ల మీద. ఇంకోటి ఆ బంపర్లు గింపర్లు గీతలు ఇవన్నీ కామన్ కదా, కామన్ గా అవన్నీ. నువ్వు పెట్టకపోయినా అవతలడు పెట్టేస్తాడు ఢిల్లీలో, ఒకటే అద్దం దించి సారీ అంటాడు, నువ్వు ఏం చేస్తావు ట్రాఫిక్ లో, అంతే. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది ఆల్రెడీ, ఇంకో పక్క నుండి వీడియో తీస్తున్నా, ఇది యూట్యూబ్ లో పోస్ట్ చేసుకోనా? ఇబ్బంది ఏముందనా, నాకేం ప్రాబ్లం. సరే సరే. ముందుగా మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను సూర్యాపేట అన్నా. సూర్యాపేటలో ఎక్కడ? లోకల్లే, మన కృష్ణా టాకీస్ ఏరియా, పోస్ట్ ఆఫీస్. కృష్ణా టాకీస్ ఏరియా, పోస్ట్ ఆఫీస్, సూర్యాపేట బ్యాక్ సైడ్. ఓకే ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. అటు సైడ్ ఎవరన్నా చూసినా, నీకెవరన్నా ఫోన్ చేసినా, కారు కావాలి, ఢిల్లీ కారు కావాలంటే మాత్రం ఫస్ట్ నీ పేరే, అవసరమైతే నేను ఆ నెంబర్ వేసుకుని వస్తా, అంతే. దాంట్లో నో కాంప్రమైజ్ ఏం లేదు. 5,000 పోతే పోయినాయి, ఇద్దరం వస్తే 10,000 అయితే ఫ్లైట్ ఇడెక్కి 6 గంటల దిగుతాం. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. మన ఛానల్ తరపు నుండి నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, రైట్ ఓకే. నాకైతే మంచి బండి ఇప్పించిన, నాకు అది కొద్దిగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్న, దాంట్లో నో కాంప్రమైజ్. అదే మనం బండి తీసుకున్నాక ఇది చెప్పడానికే నీకు నిన్న ఇవాళ ఫోన్ చేసిన, ఓన్లీ ఈ బండి గురించి చెప్పడానికి. అదే అదే ఇంకోటి మేము కూడా సేఫ్ గా రీచ్ అయినాం అన్నట్టు చెప్దామని నీకు ఫోన్ చేసిన. అదే నేనే చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు రేపు మార్నింగ్ వరకు చేరుకుంటావు అనుకున్నాలే, కానీ ఈ లోపే చేరుకున్నావు. గట్టిగా వచ్చామన్న బండి, బండిని గట్టి మేము అలసిపోతున్నాం కానీ బండి అయితే అలసిపోవట్లేదు. అదేలే. ఓకే అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. సో అది ఫ్రెండ్స్, 12 నవంబర్ 8:16